అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి రావడానికి ముఖ్యమైన కారణం ప్రభు గారు. నిజంగా చాలా కృతజ్ఞతలు మీకు ఫర్ రీజన్స్. అంటే మాలో మేము కలుసుకుని బోస్ గారు చెప్పినట్టు మేమందరం ఇలా కలుసుకోవడం మీ వల్ల సాధ్యపడింది. రెండవది చాలా ఆనందము, ఆశ్చర్యము, ఒక సర్ప్రైజ్కి లోనయ్యాను, ఒక ఉద్వేగానికి లోనయ్యాను అన్నది నా మాటలో మీకు తెలుస్తుంది. అంటే విభిన్నమైనటువంటి కంటెంట్ ఉన్న సినిమాలు కావాలంటే మనం పక్క రాష్ట్రాల వైపు చూడటం, మలయాళం సినిమాలను, తమిళం సినిమాలను, మరాఠీ సినిమాలను అనుకునే ఒక నేపథ్యం నుంచి ప్రయాణిస్తూ రకరకాలైనటువంటి కాల పరిణామాలకు లోబడి వాళ్ళ రోజు ఇక్కడ నుంచున్నాము. ఇక్కడ దాకా రేవు అనే సినిమా నాకు తెలియదు, బట్ వాళ్ళు చూసి రేవు అనే సినిమా గొప్ప నమ్మకం కలిగింది. ఇందులో పనిచేసిన ఆర్టిస్ట్ మీద అయితేనేమి, టెక్నికల్ టీమ్ మీద అయితేనేమి ఒక భవిష్యత్ పైన ఒక భరోసా కలిగించే ఒక టాలెంట్ పుష్కలంగా ఇక్కడ ఉందని ఒక నమ్మకం కలిగింది. నేను చాలా చిన్నవాడిని ఆ మాట్లాడటానికి, బట్ ఒక మీలో ఒకటిగా, ఒక సామాన్య ప్రేక్షకుడిగా, ఒక సినిమా ప్రేమికుడిగా రేపటి తరం వైపు ఒక భవిష్యత్ పైన ఒక ఆశ, భరోసా కలిగేలాంటి ఒక మంచి నమ్మకాన్ని ఇచ్చింది ఈ అరగంట సేపు పాటల ప్రదర్శన. ఇది దమ్ అంటే నిన్న మొన్నటి వరకు ఏమీ చప్పుడు లేదు, మీడియా దాని చేతుల్లో ఉన్న ఏం చప్పుడు లేదు. ఇవాళ కూర్చోబెట్టి రండి, మేము చేసిన మా తయారీ ఇది, మా ప్రోడక్ట్ ఇది అని చెప్పేసి దమ్ముగా 4 పాటలు ప్రజెంట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆ 4 పాటలు 4కి 4 ఆకట్టుకునేలా ఉన్నాయి. పిన్ డ్రాప్ సైలెన్స్, ఒక 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 ఏమంటాం ఉద్విగ్నతకి లోనయ్యేలాగా అందరినీ మనం కలిగిసినటువంటి ముఖ్యంగా సూత్రధారి హరి గారికి మనం అభినందనలు తెలియజేయాల్సింది. తర్వాత అతను ఎంత టాలెంట్ అయినప్పటికీ ఇలాంటి ఒక వ్యవహార నిర్మాణగా దాన్ని సమకూర్చి అతన్ని చేసినటువంటి నిర్మాతలు, తర్వాత రాంబాబు గారు, మన ప్రభు గారు, వాళ్ళకి కూడా ముఖ్యంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి, వాళ్ళకి అభినందనలు తెలియజేయాలి. జాన్ నా మనస్సుగా ఉన్నాడు, అలాగే ఇమ్రాన్ శాస్త్రి, ఇద్దరు కూడా. అంటే ఒక సినిమాకి సింగిల్ కార్డ్గా ఒక రచయిత పనిచేసి అందరికి తెలిసిన విషయం, మాలో మేము అనుకునే విషయమే సభాముఖంగా అంటాను. ఒక సినిమా కథకి లోబడి ఒక సింగిల్ కార్డ్గా ఒక్క రచయిత పనిచేస్తే ఆ అవుట్పుట్ ఎలా ఉంటుందన్నది మరొకసారి ఇక్కడ మనకి తేటతెల్లమైంది. ఇమ్రాన్ షా చాలా మంచి లైన్స్ రాశాడు. తర్వాత జాన్ గారు మ్యూజిక్ ఫస్ట్ పాటకి నేను ఫిదా అయిపోయాను. అంటే ఎక్కడొక్కడ, అంటే మీరు తప్పుగా అంటలేదు, తెలుగు సినిమాల్లో చాలా మంది పరభాష సంగీత దర్శకులు పనిచేస్తున్నారు. వాటికొస్తే ఈ సినిమా కూడా రేపటి సంగీతం కేరళ అబ్బాయి అనుకుంటాను. బట్ ఎక్కడొక్కడ పిల్లి మెడలో గంట కట్టాలి. మన వాళ్ళని మనం ప్రోత్సహించకపోతే, అవకాశం ఇవ్వకపోతే మనలో ఉన్న టాలెంట్ బయటికి రాదు. జాన్ చేసినటువంటి 4 పాటలు, పైగా 4 పాటలు, కొన్ని పాటలు రాసి కంపోజ్ చేశారంటే నాకు ఇంకా ఆశ్చర్యం కలిగింది. వాళ్ళ రోజున చూనికి రాయించుకోవడమే కానీ రాసిన పాటలు కంపోజ్ చేసే టాలెంట్, అలాంటి ప్రయత్నాలు అదుగా జరుగుతున్నాయి. చేయలేరని కాదు. సో కొన్ని పాటలు అలా కూడా చేశారు. అలా చేస్తూ కూడా ఆకట్టుకునే స్థాయిలో ఆ పాటలు ఉన్నాయి అంటే ఆ తర్వాత రకరకాల ఇమోషన్లు. నా వరకు నేను చాలా లీనమైపోయాను, చాలా ఆనందించాను. వాళ్ళకి నిజంగా మనస్ఫూర్తిగా అభినందనలు. ఇమ్రాన్ జాన్, మీకు మా బోస్ గారు చెప్పడం మర్చిపోయిన ఒకటే మాట, IPRS ఒక సొసైటీ ఉంటుంది, దాంట్లో మీరు జాయిన్ అవ్వాలి. అలాగే నిజంగా ఈ చిత్ర యూనిట్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మంచిగా ఏమంటాం రేవెట్టాలి అని చెప్పి బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశిస్తూ మంచి విజయం దక్కాలి. ఇలాంటి ప్రయత్నం చిన్న లోపాలు ఉన్నా కానీ పెద్ద మనసు క్షమించి ఇలాంటి మరిన్ని ప్రయత్నాలు జరిగేలాగా మన ప్రేక్షకులు ఇలాంటి సినిమాలని ప్రోత్సహించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతం మీలాంటి వారి ఎంకరేజ్మెంట్. మిత్రులందరికీ నమస్కారం. మనకు సమయం ఉన్నప్పుడు మనం రాసిన సినిమా కార్యక్రమానికి హాజరవ్వకపోవడానికి, మనకి సమయం ఉన్నప్పుడు మనం రాయని సినిమా కార్యక్రమానికి హాజరవ్వడానికి ఒక చిన్న తేడా ఉంది. మనకు సమయం ఉండి మనం రాసిన సినిమాకి హాజరవ్వలేదంటే వాళ్ళతో ఏదో తగాదా ఉందని అర్థం. మనకి సమయం ఉండి మనం రాయని సినిమాకి హాజరయ్యామంటే ఆ వ్యక్తులతో ఎంతో అనుబంధం ఉందని అర్థం. కాబట్టి మేము రాయని ఈ సినిమాకి హాజరయ్యామంటే, ఈ కార్యక్రమానికి హాజరయ్యామంటే ప్రభు గారితో మాకందరికీ ఉన్న అనుబంధం.
మేమందరం పరిశ్రమలో వానమాలు దిద్దుతున్నప్పటి నుంచి వారు మమ్మల్ని ఆనవాలు కడుతూనే ఉన్నారు. అందరికీ పరిచయం చేశారు, వీలైనంత మందికి మా ప్రగతిని చాటి చెప్పారు, ప్రతిభను కూడా చాటి చెప్పారు. అందుకు సభాముఖంగా ప్రభు గారికి ధన్యవాదాలు మా అందరి తరఫున. అలాగే ఈ నిర్మాణంలో భాగం పంచుకున్న మురళీ గింజిపల్లి గారు కూడా మాకు, మా అక్క గారి ఇంటి దగ్గర వారు అమెరికాలో ఉంటారు. సో వారు కూడా మాకు చాలా ఆప్తులు. ఆ విధంగా ఈ సినిమాతో ఆత్మీయమైన అనుబంధం ఉండడం వల్ల ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. అందరూ ఆత్మీయులు కాబట్టి ఈ సినిమాకి గొప్ప విజయం చేకూరాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇమ్రాన్ శర్మ గారిని చూస్తుంటే, ఇమ్రాన్ శాస్త్రి గారిని చూస్తుంటే నా గతం నాకు గుర్తొస్తుంది. నా ప్రవేశం కూడా సింగిల్ కార్డ్తో జరిగింది. ఆ సినిమాలో అన్ని రకాల పాటలు రాసే అవకాశం నాకు దక్కింది. కానీ ఈ సినిమాలో ఇమ్రాన్ శాస్త్రి గారికి దానికి పైపెచ్చు అన్ని రసాలు రాసే అవకాశం. మొదటి పాటలో వీరరసం, రెండవ పాటలో కరుణ రసం, ఆ గోబలి పాటలో భయానక రసం, అన్ని కలగలిపి నవరసాత్మకంగా ఆయన ఈ సాహిత్యాన్ని తీర్చిదిద్దారు. ఇలా మంచి భవిష్యత్తు వారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విరమిస్తున్నాం. ఇప్పుడు వన్స్ అగైన్ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ ఆల్. ఈ రేపు సినిమా నేను ఎందుకు టేకప్ చేశానో, ఏ సందర్భంలో ఎలా నా చేతికి వచ్చింది, నేను నిర్మాణ సారథిగా, ప్రొడక్షన్ నిర్మాణ పర్యవేక్షకుడుగా ఈ సినిమాని టేకప్ చేసినటువంటి అవసరం, ఆ సందర్భం ఎలా ఏర్పడింది అంటే, అనుకోకుండా ఒకసారి నేను గుంటూరు వెళ్ళినప్పుడు అక్కడ మా ఒక అపార్ట్మెంట్ ఉంది. ఆ అపార్ట్మెంట్ దగ్గర అద్దె వసూలు చేసుకోవడం కోసం నేను వెళ్ళినప్పుడు పక్క అపార్ట్మెంట్లో ఒక వ్యక్తి, సార్ నమస్కారం సార్ ప్రభు గారు అనుకుంటూ వచ్చారు. ఎవరండి మీరు అంటే, నేను ఇట్లా ఆర్టిస్ట్ అండి, రంగస్థలంలో స్టేజ్ మీద చాలా నాటకాలు వేస్తూ ఉంటాను, మీ మధ్య ఒక సినిమా చేశాను సార్ సరదాగా అని అన్నాను. తను ఓకే అలాగా అన్నాను. దాని తర్వాత ఒక దీంట్లో సెల్ ఫోన్లో ఒక షో రీల్ చూపిస్తాం జరిగింది, ఒక 5 నిమిషాల షో రీల్ చూపిస్తాం జరిగింది. అది చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇది వెరీ గుడ్, చూద్దామండి అన్న, మీ సహాయం కావాలండి, మీరు ప్రోత్సహించాలండి, ఇలాంటి కొత్త సినిమా చేసినప్పుడు మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తే బాగుంటుందండి అన్నాను. ఓకే అయిపోయిన తర్వాత రండి చూద్దాంలేండి అన్నాను. ఆ విధంగా ఆ తొలిసారిగా ఆ సినిమాను నాకు చూపించింది మా హరి గారు. ఇందులో ప్రధాన విలన్ పాత్ర చేశారు, మెయిన్ విలన్ క్యారెక్టర్ చేశారు, చాలా మంచి నటులైన. ఆ విధంగా ఈ సినిమా ఫస్ట్ టైం నేను చూడటం జరిగింది. ఓకే లెటర్స్ ఎంకరేజ్ అనిపించింది. ఆ విధంగా స్టార్ట్ అయినటువంటి జర్నీ 1 by 1 రావటం. సినిమా అయిపోయిన తర్వాత ఎవరు ఈ కుర్రోడు చాలా బాగా చేశాడే, ఇంత డిఫరెంట్గా ఉందా, ఎమోషన్స్ ఆర్ వెరీ ప్రాపర్లీ క్యారీడ్, టేకింగ్ చాలా బాగుంది, ఎవరు అనేటువంటి తర్వాత నెక్స్ట్ స్టెప్లో వచ్చేవాడు హరినాథ్ పులి. చాలా చక్కగా, అంటే ఇది నేను మళ్ళీ మీరేదో చాలా గొప్పగా చెప్తున్నారండి, కోతలకు వస్తున్నారు, ఇది పెద్ద రేంజ్ సినిమా అనేటువంటిది కాదు. ఇందులో పెద్ద కాస్టింగ్ లేదు, అంతా కొత్త మొహాలు, ఏ ఒక్క మొహం కూడాను నోటెడ్ ఫేస్ లేదు. ఒకటేరా అది సార్ అలాగా ఒకటేరా నోటెడ్ ఫేసులు తప్పితే ఇంకా ఎవ్వరూ లేరు నోటెడ్ ఫేసెస్. బట్ ఒక ఆర్టిస్టుల దగ్గర నుంచి ఎలాంటి అవుట్పుట్ తెచ్చుకోవాలి, ఎలాంటి కంటెంట్లో ఉన్న వెయిట్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, ఆర్టిస్టుల దగ్గర నుంచి తెచ్చుకున్న పర్ఫార్మెన్స్ చూసి స్టన్ అయ్యా నేను. సో ఇది చూస్తున్న టైంలో ఎస్ బాగుందండి అనుకున్నాం, ఓకే చూద్దామని అనుకున్నాం. అయితే నేను చూస్తున్నప్పుడు నాతో పాటు ఒక చిన్న కంప్యూటర్లో, ఆఫీస్లో ఉండేటువంటి కంప్యూటర్లో కూర్చొని చూస్తున్నప్పుడు బాగుంది సార్ అనుకుంటూ సంకలు కొట్టి చప్పట్లు కొట్టినటువంటి వ్యక్తి ఒక అతను ఉన్నాడు. అతనే మా పర్వతనేని రాంబాబు. పర్వతనేని రాంబాబు చూశాడు. రాంబాబు చూసిన తర్వాత బాగుంది సార్, ఈ సినిమా బాగుంది సార్, మనం ఏదైనా అవకాశం వస్తే మనం చేద్దాం సార్, తనకి ఎట్లాగా ఆ సర్కిల్ ఉంది, మనం వీ విల్ ఎంకరేజ్ దిస్ ఫిలిం సార్, వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అన్నట్టుగా తను చెప్పడం జరిగింది. సో ఆ విధంగా స్టార్ట్ అయింది జర్నీ. స్టార్ట్ అయిన తర్వాత వీ స్టార్టెడ్ గ్యాదరింగ్ పీపుల్. ఎవరు దీన్ని ముందుకు తీసుకెళ్ళి మేము మీడియా పరంగా హెల్ప్ చేయగలము, నలుగురు గెస్టులను తీసుకురాగలము, నలుగురు పెద్దవాళ్ళని తీసుకొచ్చి ఈ విధంగా అందరికీ సినిమాని ప్రమోట్ చేయగలం. బట్ ప్రమోషన్ ఈజ్ అంత ఇంపార్టెంట్. దానికంటే ముందు
మనీ, డబ్బు, దీనికి ఈ సినిమాకు పెట్టిన ఖర్చు, వీళ్ళు రూపాయి ఖర్చు పెట్టుకొని క్రౌడ్ పుల్లింగ్, ఫండ్ పుల్లింగ్ తోటి దీంట్లో నటించిన నటులు, యాక్టర్స్ వాళ్ళ ద్వారా సాధించుకున్నటువంటి డబ్బులతో తీసినటువంటి సినిమా తప్ప కోట్లు ఉండి తీసినటువంటి సినిమా కాదు అది. ఎలాగనుకున్నప్పుడు తగినటువంటి వ్యక్తి మురళీ గింజుపల్లి, డాక్టర్ మురళీ గింజుపల్లి, మురళీచంద్ గింజుపల్లి ఎన్ఆర్ఐ. ఆయన ముందుకొచ్చి ఆయన సినిమా చూసి ఆయన చాలా ఎగ్జైట్ అయ్యి, బాగుంది సార్, ఇది కల్ట్ ఫిలిం, దీంట్లో ఒక కల్ట్ కంటెంట్ ఉంది, ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్ ఒక ప్రేక్షకుని కూర్చోబెట్టుకున్నటువంటి కంటెంట్ ఉందండి అని చెప్పేసి తను ముందుకు రావటం జరిగింది. ఆ విధంగా దీనికి ఆర్థిక పరమైనటువంటి అండదండ కూడా దొరకటంతో ఈ రోజున సినిమాని అన్ని విధాలుగా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం పూర్తి చేసి నౌ వీఆర్ టేకింగ్ ఇట్ టువర్డ్స్ రిలీజ్ త్వరలో కూర్చోలేదు. ఆ విధంగా ఇట్ హాస్ కమ్ అవుట్, ఇంత షేప్ తీసుకుంది. ఈ విధంగా మేము మస్తు రేవు అనేటువంటి దాన్ని రేవు పార్టీ అని చెప్పి సరదాగా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటిది కాదు, ఒక చిన్న కర్టన్ రైజర్ లాంటి ఈవెంట్ ఒకటి చేసినప్పుడు ఆ ఈవెంట్కి ద గ్రేట్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్ అండ్ ద రియల్టర్, గ్రేట్ ఫిలిం పర్సనాలిటీ మురళీమోహన్ గారు వచ్చి వారు ఆశీస్సులు అందజేశారు. అలాగే ద గ్రేట్ ఇండియన్ సినిమా అనే ఒక మలుపు తిప్పినటువంటి రామ్ గోపాల్ వర్మ గారు ఆ రోజు నా రేవ్ పార్టీలో పార్టిసిపేట్ చేసి తొలిసారిగా సినిమాకి అద్భుతమైనటువంటి ఆశీస్సులు అందజేశారు. దాంతోనే రేవు సినిమా అనేటువంటిది ఒకటి వస్తుంది అనేటువంటి ఒక ప్రచారం, ఒక ఉధృతి అనేటువంటిది ప్రజల్లోకి వెళ్ళింది. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమిటి అంటే ఆడియో రిలీజ్. ఆడియో రిలీజ్ చేసుకుందాం అనుకున్నప్పుడు, ఆడియో అంటే దట్ ఈస్ ద సబ్జెక్ట్ రిలేటెడ్ టు ద లిరిసిస్ట్, మ్యూజిక్ డైరెక్టర్స్, వీళ్ళకి సంబంధించి ఫస్ట్ లిరిసిస్ట్ దగ్గర నుంచి ఎంతో మందితో, అందరూ సంగీత దర్శకులతో మనకు ఒక చక్కని జర్నీ ఉంది. అలాగే లిరిసిస్టులు అందరూ కూడాను ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉంది. నాకు ఆ థాట్ వచ్చిన తర్వాత 5 నిమిషాల్లో 5 ఫోన్లు చేశాను. ఆ 5 ఫోన్లు ఈ 5గురికి చేశాను. ఈ 5 నిమిషాల్లో 5గురు కూడాను ఎస్ వీఆర్ కమింగ్ సాయి భయ్య అని బాగా తప్ప నెక్స్ట్ ఎప్పుడు ఏమిటి అనేటువంటిది తప్ప అది మేము రాలేము, మాకు కుదరదు అనేటువంటి మాట లేదు. వీళ్ళందరితోటి నాకు ఎంత అభిమానమైనటువంటి, ఎంత ఆత్మీయమైనటువంటి జర్నీ ఉందో నేను చెప్పలేను. చిన్న తాజ్మహల్ సినిమాకి తను ఫస్ట్ టైం పనిచేస్తున్నప్పుడు చాలా చిన్న యంగ్ బాయ్, అలాంటి వాడు ఈ రోజున తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళినటువంటి ఒక గొప్ప లిరిసిస్ట్ అవుతాడని చెప్పేసినటువంటిది కాలానికి మాత్రం. నేను అప్పుడే అనుకున్నాను ఇతను చాలా పెద్దోడు అవుతాడని, కోస్తే అది కోరలే అవుతుంది. అందరూ అనుకున్నా ఒక జర్నీ. అలాగే సుద్దాల అశోక్ తేజ, నేను డైరెక్ట్ చేసినటువంటి నట సామ్రాట్ అనేటువంటి ఒక సీరియల్కి నాగేశ్వరరావు గారి మీద సాంగ్ రాయాలి. నాగేశ్వరరావు గారి జీవిత చరిత్రను నేను బయోగ్రఫీ చేసినప్పుడు దాని మీద నాగేశ్వరరావు గారి మీద టైటిల్ సాంగ్ రాయాలి, నట సామ్రాట్ అని. ఆ టైటిల్ సాంగ్ రాయటం కోసం వచ్చారు. అంతకుముందు నాకు ఉత్తేజ్ వాళ్ళ మావయ్య అనేటువంటి సంగతి అందరికీ తెలిసింది. అది తెలుసు, అంతకుముందు నుంచి కూడా తెలుసు నాకు. కల్లాని శ్రీధర్, కొమరం భీమ్ సినిమా, ఆ రోజు నుంచి కూడా తను నాకు మంచి మిత్రులు. ఆ రోజున నాకు ఆ సాంగ్ రాశారు, నట సామ్రాట్ సాంగ్. ఆ రోజు నుంచి కూడా వీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ జర్నీ. అలాగే ఇక అనంత్ శ్రీరామ్ వండర్ఫుల్, నాకు చాలా ఇక మాటలోను పాటలోను రెండిట్లో కూడా ఎంతో గొప్ప చాతుర్యాన్ని కనబరిచేటువంటి అనంత్ శ్రీరామ్. ఇక శాస్త్రి గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చాలా చిలిపెంట శాస్త్రి గారు, నాకు ఈ మధ్య తెలిసింది. నేనేం చెప్పలేదు గురూజీ, నాకు అసలేం లేదు. నేనేం చెప్తారా అంటే శాస్త్రి గారిలో ఉన్న చాతుర్యం అట్లా నా మాటలోనూ రచనలోనూ ఉన్నటువంటి చాతుర్యమే కాకుండా వ్యక్తిగతంగా కూడా గొప్ప సెన్స్ ఆఫ్ హ్యూమరు, అలాగే నటన పట్ల చిన్న చిలిపి ఆసక్తి ఇవన్నీ ఉన్నటువంటి వ్యక్తి. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా శాస్త్రి గారిని చాలా గొప్పగా ప్రేమగా అభిమానిస్తుంటారు. వారు రావడం. ఇక తమ్ముడు కాసర్ల శ్యామ్ నేను డైరెక్ట్ చేసినటువంటి సినిమా రిలీజ్ కాలేదనుకోండి, ఆ సినిమాలో డబ్బు 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 అంటూ డబ్బు మీద ఒక పాట రాశాడు, అద్భుతమైనటువంటి సాంగ్ రాశాడు. అదే కాకుండా తన కెరీర్ బిగినింగ్ నుంచి కూడా అన్నయ్య అంటూ ఉంటాను. తన గురించి ఎన్నోసార్లు నేను రాయటం, నా గురించి తను మాట్లాడటం. సో దిస్ ఈజ్ ఈ అనుబంధాన్ని పురస్కరించుకుని నేను పిలిచిన వెంటనే వీళ్ళందరూ యాక్సెప్ట్ చేసి రావటం అనేటువంటిది రియల్లీ గ్రేట్. నేను ఇంకా చెప్పుకోవాలి, చాలా మంది గురించి చెప్పాలి. ఇక ఆడియో రంగంలో ఆడియో అంటే ఈ రోజున ఆదిత్య అనేటువంటి ఎంత అద్భుతమైనటువంటి ప్రామిసింగ్ రిజల్ట్ ఇస్తుందో, నిర్మాతలకు ఎలాంటి ప్రోత్సాహం ఇస్తుందో తెలియదు. మాట్లాడాను, ఒక ఫోన్ చేశాను, ఆదిత్య ఉమేష్ గుప్తా గారితో మాట్లాడాను. ఏం పర్లా, మా మాధవ్ చూసుకుంటారు, మా నిరంజన్ చూసుకుంటారు అని చెప్పారు. ఈ సినిమా విషయంలో మీకు ఒకటే చెప్తున్నా,
లాభాలన్నీ మావి, బ్యానర్ మాత్రమే మీది. ఎందుకంటే మా దగ్గర నుంచి లాభాలు ఆశించేటువంటి స్థాయిలో ఆదిత్య మ్యూజిక్ లేదు. ఆదిత్య మ్యూజిక్ అంటే ఒక అగ్రశ్రేణి చిత్ర నిర్మాణ సంస్థ. కొత్తగా చేసినటువంటి వాళ్ళకి తరపున నేను ఎలా అండగా నిలబడ్డాను, మాకు అండగా మీరు నిలబడ్డారన్న నమ్మకం అయితేనే మీతోటి మేము జర్నీ చేయడం జరుగుతుంది. మీరు అలా అనుకుంటున్నారు కానీ ప్యాకెటే అంతేనా? మాధవ్, ఆ పంచ్ మామూలు పంచ్ కాదు, అది వాస్తవం కాకూడదు, అది కాదు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సరే మాధవ్ గారు, సభ వేదిక పరంగా చెప్పారు. వెరీ గుడ్, కమిట్ చేస్తున్నాడు. ఇంతమంది యోధుల తర్వాత అభిమన్యుడిని పద్మవ్యూహంలోకి వదిలినట్టు నన్ను వదిలిండ్రు. ఇంతమంది మాట్లాడిన తర్వాత ముందుగా విచ్చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. వెనకట మనం విన్నాము ప్రభువుల ప్రాపకంలో కవులు ఉండేవాళ్ళని. ఇప్పుడు ఈ ప్రభు గారి వల్ల ఈ వేదికపై కవులందరూ మేము రావడం జరిగింది. అట్లాగే ఎక్కడెక్కడ తిరిగినా నావలన్నీ రేవుకు రావాల్సిందే, ఈ సాహితీ నావలన్నీ ఈ రేవు అనే వేదిక మీదకి రావాల్సిందే అని ముందు రాసి పెట్టి ఉందేమో. అందుకని గురుతుల్యులు, పెద్దలు, నా సీనియర్లు, నాకు మార్గం వేసిన, పాట వేసిన వీళ్ళందరితో పాటు వేదిక మీద నేను కూర్చోవడం నా అదృష్టంగా నేను భావిస్తూ, ఈ రేవు చిత్రం నిజంగా చాలా విజువల్స్ కానీ కెమెరా డైరెక్షన్ అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇమ్రాన్ శాస్త్రి, జాన్ మూడు ఉన్నారు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అంతా కలిసి వీళ్ళిద్దరిలోనే ఉన్నారు. అందుకనే అంత అద్భుతంగా అన్ని వర్గాలకు తగ్గట్టుగా రాశారేమో పాటలు. చూస్తే సాంప్రదాయాన్ని, వాళ్ళ జీవన విధానాన్ని అన్ని చెప్పే విధంగా సినిమా ఉంది. అద్భుతంగా రాశారు, అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చాడు. మా వరంగల్ ఆ పేరు మళ్ళీ నిలబెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డైరెక్టర్ గారికి, హరినాథ్ పులి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఈ సినిమాని ఆదరించాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాకు ఈ వేదిక పైన అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ప్రపంచకి, మిగతా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒక్కొక్క నిమిషం. ఇందాక నుంచి నేను మా 5 సరస్వతి పుత్రులు నన్ను క్షమించాలి. ఇమ్రాన్ శాస్త్రి గారు, ఆ సరస్వతి పుత్రుల్లో మీరు ఉన్నారు. నేను చూసిన అక్కడే నాకు కూడా షివరింగ్ వచ్చింది. మీకు మొదటి వేదికే, నాకు మొదటి వేదికే. అందుకని మీరు టెన్షన్ పడద్దు, మీరు హ్యాపీగా మాట్లాడండి. ఇమ్రాన్ శాస్త్రి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న రచయితలందరికీ నా పాదాభివందనాలు. ఈరోజు ఇక్కడ చలనచిత్రానికి సంబంధించిన అవార్డులన్నీ ఇక్కడే ఉన్నాయి, ఆస్కార్తో సహా. సో అవార్డులన్నీ నాకే వచ్చినట్టుగా భావిస్తున్నాను. నా మొదటి చిత్రాన్ని ఇంతలాగా ఇంతమంది రచయితలు వచ్చి నన్ను ఆశీర్వదించడం అనేది నిజంగా పూర్వజన సుకృతం. మా స్వర్గీయులు సీతారామ శాస్త్రి గారు, ఆయన ఆశీర్వాదం ఎప్పుడు నా మీద ఉంటుందని భావిస్తున్నాను. ఈ చిత్రానికి నాకు అవకాశం ఇచ్చిన హరినాథ్ నాకు దగ్గర ఒక 6 ఏళ్ళ నుంచి మిత్రుడు. అతను నన్ను ఏం నమ్మాడో తెలియదు, నేను అతను నమ్మకాన్ని ఎంత నిలబెట్టానో తెలియదు. కానీ వీళ్ళందరూ చెప్తుంటే ఎక్కడో ఒక మూల ఒక చిన్న ఆశ, రేపు పొద్దున్న మళ్ళీ మేము కలిసి పనిచేయడానికి కానీ కలిసి ట్రావెల్ చేయడానికి ఈ రేవ్ అనేది ఈ వేదిక అవుతుందని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అలాగే ప్రభు గారికి చాలా థ్యాంక్ యూ సార్. ఒక చిన్న సినిమాని మీ భుజాల మీద మోసి ఇలా ముందుకు తీసుకురావడం అనేది చాలా రేర్గా జరిగే విషయం. అందుకు మీకు మొత్తం టీం తరఫు నుంచి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ప్రొడ్యూసర్స్, ఇంకా మా యాక్టర్స్, ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మీడియా మిత్రులకి నిజంగా పాదాభివందనాలు. ఒక చిన్న సినిమాని మీరు ఇంతగా ఎంకరేజ్ చేసి మీ ప్రోత్సాహం అందిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ ఇమ్రాన్ శాస్త్రి గారు. నిజంగా మీరు చెప్పిన అవార్డులన్నింటిలో కూడా ఇంకొక అవార్డు మీరు కూడా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఇంత కార్యక్రమం జరగడానికి ముఖ్య కారణం మురళీ గింజిపల్లి గారు. ఆయన సినిమాని చూసి, ఆ సినిమాని నచ్చి, ఒక కల్ట్ ఫిల్మ్ అని చెప్పి వీళ్ళందరిని ఎంకరేజ్ చేసి, నేను డబ్బు పెడతానని చెప్పేసి ముందుకొచ్చి ఆయన వారసుడుగా మనకి ఇక్కడ ఒక మీడియా ప్రతినిధిని పెట్టారు. ఆ మీడియా ప్రతినిధి ఇందాక నుంచి టెన్షన్ పడుతున్నాడు. నేను 3 కాదు 4 అద్భుతాలు చేశాను, ఇక్కడ 4 ఐడియాస్ చెప్పాను, ఓల్డ్ పడవని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, కానీ ప్రసాద్ ల్యాబ్ వాళ్ళు లోపలికి తీసుకురాలేదు, అది కొంచెం దాన్ని కంపల్సరీ చెప్పాల్సిందే, అడ్రస్ చేయాల్సిందే అన్నట్టుగా టెన్షన్ పడుతున్నాడు. రాంబాబు, అది ఇంపార్టెంట్ కాదు, మీరందరూ ఇంత కష్టపడి ఇక్కడ దాకా రావడమే ఇంపార్టెంట్. మీరు
రాంబాబు గారు మాటలు వింటారు. అందరికీ నమస్కారం. ఏం లేదు, నేను ఎందుకు చెప్పమన్నానంటే వెనకమాల పడవ సెట్ ఒకటేను ప్లస్ మీరు ఎదురు చూసుంటారు, అట్లాంటి సెట్ ఒకటి బాగా భారీ ఏర్పాట్లతో అన్ని పెట్టుకుని బయట పెట్టేశారు. లోపలికి అలౌ చేయలేదని వాళ్ళ కష్టాన్ని గుర్తించుదామని చెప్పి నేను చెప్పమన్నాను. అందుకని ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాను కదా, అది ఏర్పాటు చేయడం కుదరపోవటం వలన ముఖ్యంగా ఇంతమంది ప్రభు గారు ఫోన్ చేయగానే ఒక ఫోన్తోనే అందరూ వచ్చి ఆశీర్వదిస్తారు అనుకుని ఇంత పెద్ద వేదిక అవుతుంది అనుకోలేదు నేను. అట్లాగే మన మీడియా మిత్రులు అందరూ ఎక్కడికి వెళ్లకుండా 3 ప్రోగ్రాంలు ఉన్నాయి సార్. ఈరోజు 3 ప్రోగ్రాంలు ఉన్నా కానీ ఈ ప్రోగ్రాంలో ఉన్నారు. 3 ప్రోగ్రాంలు పైన ఒక ప్రోగ్రాం ఇప్పుడు జరిగింది. అట్లాగే 2వ ప్రోగ్రాంకి వెళ్లకుండా ఇక్కడ నా కోసం వెయిట్ చేసిన అందరికీ ఇంకా కృతజ్ఞతలు చెప్పి సరిపోదు. అందుకని మీ అందరికీ పాదాభివందనం. అట్లాగే ఆస్కార్ అవార్డు తీసుకుని ఆ స్టేజ్ మీద ఉన్నట్టు నేను ఫీల్ అవుతున్నాను చంద్రబాబు గారు పక్కన ఉంటే. అట్లాగే కలిసి ఎప్పుడైనా కానీ ప్రొడ్యూస్ చేసిన తర్వాత చంద్రబాబు గారితో కలిసి అంత స్టేజ్కి వెళ్ళాలని ఊహించుకుంటున్నా, దేవుని కోరుకుంటాను. అట్లాగే నేను నాకు ఫ్రెండు మురళి గింజుపల్లి, అట్లాగే సమర్పకులు ఇంకొక ఆయన ఉన్నారు నవీన్ పార్పల్ అని, వాళ్ళిద్దరూ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని అట్లాగే ఇంకా నెక్స్ట్ కూడా వేరే ప్రాజెక్టులతో ముందుకెళ్తాం. ఈ ప్రాజెక్టు నేను చెప్పిన వెంటనే ఒప్పుకొని వాళ్ళు అమెరికాలో ఉంటారు, నెక్స్ట్ ఈవెంట్లోకి వస్తారు. వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని నేను వమ్ము చేయనని అట్లాగే మీకు వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. తెలుగు సినిమా పరిశ్రమలో బ్రహ్మానందం గారికి ఉన్న ఫ్యాన్స్ ఏంటో తెలుసు, అలాగే భారతదేశం మొత్తం సచిన్ టెండూల్కర్కి ఉన్న ఫ్యాన్స్ ఏంటో తెలుసు. వాళ్ళిద్దరి హైట్ ఏంటంటే, వాళ్ళిద్దరి హైట్ కంటే నేను ఇంకా పుట్టండి, కాకపోతే నాకు ఇంకా టాలెంట్ ఉందని చెప్పడానికి జాన్ అనే ఒక మ్యూజిక్ డైరెక్టర్ వచ్చాడు. సార్ ఫెంటాస్టిక్, యు ఆర్ ద అమేజింగ్ సార్. Thank you everyone, the media and the audio launch వచ్చిన పెద్దలందరికీ అండ్ మా ప్రభు గారికి అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ యాక్టర్స్, మా డైరెక్టర్ అండ్ లిరిసిస్ట్ అందరికీ థ్యాంక్స్ అండి. అండ్ సో సాంగ్స్ బాగా వచ్చినాయి అనుకుంటున్నాను. ఐ హోప్ యూ లవ్ దెమ్. అండ్ సింగర్స్ అందరూ అద్భుతంగా పాడారు, అండ్ మ్యూజిషియన్స్ అండ్ కీబోర్డ్ ప్రోగ్రామర్స్ అండ్ అదర్ లైవ్ మ్యూజిషియన్స్ అందరూ చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ ఇంత అద్భుతంగా రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను ఒక 10 to 15 days వాళ్ళతో ట్రావెల్ చేశాను. అంటే ప్రీ ప్రొడక్షన్కి ముందు, స్క్రిప్ట్ డెవలప్ అవ్వ ముందుకే రేపల్లి, నిజాంపట్నం ఆ ఏరియాలో నేను ఒక 10 days వరకు వాళ్ళతో టైం స్పెండ్ చేశాను. అక్కడ ఉండే కల్చర్ అదంతా, వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా చూసిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ ఇమ్రాన్ శాస్త్రి గారు చాలా అంటే ఫ్లెక్సిబుల్గా ఉన్నారు. కొన్ని సాంగ్స్ ఏంటంటే వాళ్ళ లిరిక్స్ ఎలా ఇచ్చారో ఒక్క అక్షరం కూడా మార్చకుండా ఐ ట్రై టు కంపోజ్. దెన్ థ్యాంక్ యూ సో మచ్, అంత అద్భుతంగా రాశారు. అండ్ హరి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన ఏం నమ్మాడో తెలియదు కానీ బట్ స్టార్టింగ్ నుంచి ఒక 7 years నుంచి జర్నీ చేస్తున్నాము. బట్ కొంచెం ఉంటాయి అండ్ డైరెక్షన్కి, మ్యూజిక్ డైరెక్టర్కి కొంచెం అండర్స్టాండింగ్లో ఉంటాయి, ఫైట్స్ అయితే. బట్ ఆయన వదలలేదు. చాలాసార్లు నేను గివప్ చేద్దాం అనుకున్నా, ఇది అవ్వట్లేదు, ఆయనకు నచ్చట్లేదు కొన్ని ట్యూన్స్ అని, బట్ వదలలేదు యాక్చువల్లీ ఆయన. సో థ్యాంక్ యూ హరి గారు, మీరు నన్ను ట్రస్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అండ్ టీమ్ అందరూ. నేను మ్యూజిక్ చేస్తాను అండ్ పాడతాను కానీ బట్ మాట్లాడడం అయితే రాదు నాకు. పెద్ద పెద్ద సినిమాలన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ 9 కోట్లు 10 కోట్లు ఈ ఆడియో ఫంక్షన్కి, ఈ ఆడియో జరిగింది మార్కెట్ అని మాట్లాడుతూ ఉంటాము. మధ్య మధ్యలో ఇట్లాంటివి కూడా ఇది చేస్తూ ఉంటారు. ఆదిత్య మ్యూజిక్ మాధవ్ గారు మాట్లాడతారు. అలా మాట్లాడు. అందరికీ నమస్తే అండి.
ముందుగా మా మీడియా మిత్రులందరూ కూడా ప్రభు గారిని సపోర్ట్ చేయడానికి వచ్చారు. అలాగే వేదిక మీద ఉన్న పంచముఖ ఆంజనేయ స్వాములు అన్నట్టు పంచముఖ సరస్వతులు వీళ్ళందరూ ఆశీర్వాదం ఈ సినిమా మీద ఉంటుందని చెప్పి అనుకున్న ఆల్రెడీ పాటలు చూశారు అందరూ కూడా. ఎవ్వరు కూడా ఆ పాటల్ని తప్పుపట్టే రకంగా లేవు. ఐ మీన్స్ తప్పుపట్టే రకం అంటే అర్థం చేసుకునే విధంగా ఉన్నాయి లిరిక్స్ కానీ మ్యూజిక్ కానీ. ప్రతి ఒక్కరు కూడా మ్యూజిక్ డైరెక్టర్ని అండ్ లిరిసిస్ట్ని ఏ విధంగా అయితే ఆశీర్వదించారో సినిమా కూడా అదే విధంగా ఆశీర్వదిస్తున్నారు వాళ్ళందరూ కూడా. ప్రభు గారు ఏ చూసి సినిమాలో ఆయన ఈ సినిమాని కరెక్ట్గా నేను బయటికి తీసుకురాగలుగుతాను తన నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకాన్ని మాత్రం 100% నిజం చేస్తారు. దానికి మా సపోర్ట్ కూడా ఉంటుంది సినిమా సాంగ్స్ని బయటికి తీసుకెళ్తానికి. ఏదేమైనా వాళ్ళు అన్నట్టు పేకాటే బామర్ది కానీ ప్యాకెట్లో డబ్బులు వచ్చినోడికి మాత్రం కంపల్సరీ పే చేస్తారు. అట్లాగే ఆదిత్య మ్యూజిక్ కూడా ఎవరికైతే ఇవ్వాల్సిందో అది 100% ఇస్తుంది. నాకెళ్ళి వ్యూస్ చెప్తున్నారు సార్. ఆ డైలాగ్ వాడింది మీరేం చెప్పాను. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. కొత్త వాళ్ళు ఆశీర్వదించండి అందరూ కూడా. ప్రెస్ వాళ్ళు అందరికీ తెలిసిందే, మీ భుజాన మీద చేసుకున్న ఏ సినిమానైనా కానీ ఎక్కడికో తీసుకెళ్తారు. సో ప్రభు గారికి సపోర్ట్ ఇస్తూ రాంబాబు గారిని కూడా ఫస్ట్ టైం కో ప్రొడ్యూసర్గా వస్తున్నారు. ఆయన ఇటువంటి సినిమాలు ఇంకా చాలా తీయాలని చెప్పని మన ప్రెస్ వాళ్ళందరం కూడా ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో ఒక పర్సన్ని పైకి తీసుకెళ్దామని చెప్పని సహాయ సహకారం అందరం ఉంటాయి. కాబట్టి వన్స్ అగైన్ అన్న ఆల్ ది బెస్ట్ అన్న మీ ఇద్దరికి. అలాగే వేదిక మీద ఉన్న మా సరస్వతి పుత్రులు అందరికీ కూడా ఆదిత్య మ్యూజిక్ తరఫున కలవడానికి కుదరలేదు, ఎక్కడెక్కడో కలుస్తాం 1 పార్ట్లో, కానీ 5 కూడా ఒకేసారి ఒక వేదిక మీద కలిసాం మనం. థ్యాంక్ యూ అన్న. దీనికి సెపరేట్ పేమెంట్ చేయండి, 5 ఒకసారి తెచ్చినందుకు. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి ఎంటైర్ టీమ్కి. థ్యాంక్ యూ.